అన్నా బిగ్ బాస్ 9 ఎలా అనిపిస్తుంది అన్న? బిగ్ బాస్ 9 అయితే స్టార్టింగ్ లో నేమ్స్ ఏదైతే అనౌన్స్ చేశారు నాగార్జున గారే, వీళ్ళు ఏంటంటే ఎవరు తెలియని వాళ్ళు ఉన్నారే, అంటే ఈ సీజన్ 8 మాదిరి మధ్యలో ఎవరైనా వస్తారా అనే అభిప్రాయం. కానీ అందరూ మంచిగా, ఎందుకంటే ఇన్ని సీజన్లు చూసి వచ్చారు కాబట్టి సీజన్ 9 వచ్చేసరికి అందరూ ఎవరు డ్రామా వాళ్ళు, ఎవరి కంటెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఆ హరిత హరీష్ అయితే ఎందుకు అరుస్తున్నాడో తెలియదు, ఎందుకు ఊరికి ఎగురుతున్నాడో తెలియదు. నిజంగా నిన్నైతే పాపం ఇమాన్యుల్ అయితే ఆయన పిచ్చెక్కిచ్చేసాడు. చూసే ప్రేక్షకుల్లోనే వారైతే ఇరిటేటింగ్ వార్ అనిపించింది కదా, దగ్గరికి వచ్చేసి అంటే కెమెరానే భయపడేలా ఉంది, అంత గట్టిగా ఇచ్చాడు. చాలా ఓవర్ చేస్తున్నాడు కదా అది. మరి కంటెంట్ 2 ప్లస్ మైనస్ ఓకే లేక, ఎందుకంటే ఆయన ప్లేస్ ఆయన కన్నా వీక్ గా ఆశేష్ అదే ఫ్లోరిడా సైన్యం. ఈ దెబ్బకి ఆశేషాన్ని పైకి వస్తుందా లేకపోతే హరిత హరీష్? ఎందుకంటే నిన్న ఆయన ఒక మాట అన్నాడు, పంపించైతే పంపించండి అన్నాడు. పంపిండి అంటే అందరూ నువ్వెవరు చెప్పేది, పంపిండి అని అంటున్నావు కదా, ప్రేక్షకులే పంపిస్తాలే అని వీళ్ళంతా చెప్తారు. కాబట్టి నిజంగా ప్రేక్షకులు చూస్తున్నారంటే ఆయన ఇంట్రెస్ట్ లేదన్నట్టే ఆయన చెప్పాడు కదా, నన్ను దమ్ముంటే పంపించండి అన్నాడు. లేడీస్ ని కూడా కొంచెం ఇరిటేటింగ్ గా మాట్లాడుతున్నాడు. దమ్ముంటే నాకు పంపించండి, దమ్ముంటే నాతో మాట్లాడండి, అది ఇలా దమ్ము ఏందో ప్రేక్షకులు చూపిస్తారు. ఆయన దమ్ముతోనే కంపల్సరీ ఆయన వీక్ డౌన్ లో ఉంటాడని నా అభిప్రాయం. ఓకే, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎలా అనిపించింది? ఆమె శ్రేష్ఠ, ఆమె ఎక్కడ కనపడలేదు. ఆమె రాగానే ఒక బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఆమెకు హైప్ ఉంది బయట. కొన్ని నెలల్లో జరిగిన పరిమాణం వల్ల ఆమె రావడం వల్ల చాలా హైప్ వచ్చింది. కానీ ఆమె అక్కడ కంటెంట్ ఏమి ఇవ్వలేదు. అంటే ఉన్న 1 వీక్ అంటే నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనుకుందా ఏమి తెలియదు. కానీ ప్రతి ఒక్కరు నోటెడ్ అయ్యారు 1 వీక్ లోనే. సంజన అంత గట్టిగా మాట్లాడుతుందని ఎవరు అనుకోలేదు. సాఫ్ట్ సంజన అంత అంటే గేమ్ లో ఆమె ఉనింది. అది ఆమె తప్పు చేసిందా లేకపోతే ఏం చేసిందా లేదు, గేమ్ లో ఉండి కెప్టెన్ గా ఎదిగింది. కాబట్టి ఇంకా ఆశాశైని కూడా సంజన టార్గెట్ చేయడం వల్ల ఆమె కూడా కొంచెం స్క్రీన్ పేస్ తీసుకుంది. అందరు తీసుకోవడం వల్ల కొంచెం శ్రేష్ఠ అమ్మాయి డాన్స్ మాస్టర్ కొంచెం ఎక్కడో స్క్రీన్ ప్లేస్ లో లేనందువలన ఎలిమినేట్ అవుందని. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవ్వచ్చు? నా అభిప్రాయం ప్రకారం ఆశాశైని భయ్, అదే ఫ్లోరిడా సైన్. కానీ ఈ హరిత హరీష్ దమ్ముంటే నన్ను ఎలిమినేట్ చేయండి అన్నాడు కదా, దాని మాటకి ప్రేక్షకులు సీరియస్ గా తీసుకుంటే హరిత హరీషే ఓటింగ్ చేయించి బయటకు పంపించారు. ధైర్యం ఏంటి అడిగి అంటే ఆయనకు ధైర్యం ఏంటి, జెన్యున్ గా ఆడితే ప్రేక్షకులు ఏంటి. ఇప్పుడు వీళ్ళంతా 9 సీజన్లు చూసి వచ్చినారు కదా, ఎవరు ఇప్పుడు సెకండ్ సీజన్ లో కొంచెం కౌశల్ ఆడినట్టే ఆడుతున్నారని కూడా టాక్ వస్తుంది. కౌశల్ కూడా స్టార్టింగ్ లో ఈ పెద్ద ఓవర్స్ ఆడలేదు, కానీ అందరూ ఒకవైపు నేను ఒకవైపు అన్నట్టుగా ఆడాడు. ఈ మ్యాక్మ్యాన్ కూడా హరిత హరీష్ కూడా అలాగే ఆడడానికి ట్రై చేస్తున్నాడు. అంటే వాళ్ళ కామనర్స్ కానీ టెంటెన్స్ కానీ వీళ్ళంతా ఒక సైడ్, నేను ఒక్కనే సపరేట్ అన్నట్టుగా చూపించడానికి ట్రై చేస్తున్నారు. కానీ మేబీ ఆయన నిన్న చేసి ఓవర్ యాక్షన్ వల్ల ఆయన గ్రాఫ్ మొత్తం పడిపోయింది. కంపల్సరీ ఆశాశైనికి ప్లస్ ఇది, ఎందుకంటే ఆమె ఎక్కడో ఉన్నామా, ఇప్పుడు హరిత హరీష్ ఓట్లు తక్కువ ఉన్నాయి, ఆశాశైని కొంచెం పైకి వచ్చిందని. ఇమాన్యుల్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు మనడు? ఇమాన్యుల్ అంటే జెన్యూన్ గా మాట్లాడాడు. గుండు ఆయన ఇమాన్యుల్ ని పంపించిందే కామెడీ చేయడానికి, అది కూడా ఆయన నీట్ కామెడీ చేశాడు, గుండు అంకుల్ అని. ఇప్పుడు మనం ఎవరైనా వెళ్తే కూడా అంకుల్ ఈ పొట్ట గిట్ట చూసి అంకుల్ అంటే మనం ఏమైనా సీరియస్ అవ్వం కదా, అలా అనుకునే కామెడీగా అంటాం. ఆయన మరీ అంత సీరియస్ చేసుకుని నాగార్జున గారు చూపించకపోతే రెడ్ ఫ్లవర్ అనేది అది ఎంత పెద్ద మాట, ఎర్రీ డాష్ డాష్ అన్నట్టు తెలుగులో విడదీసుకుంటే అంత గలీజ్ మాట అని చెప్పారు. కాబట్టి ఆయనదే తప్పు. నిజంగా ఈ హరిత హరీష్ ఈసారిగా పంపిలేకపోతే ఇంకా క్లియర్ గా చూపించారు. నాగార్జున గారు చూపించడం వల్ల అందరికి తెలిసింది, లేకపోతే అన్నాడు. కానీ ఇమాన్యుల్ అన్న అబ్బాయి నాగార్జున గారు చూపించారు, అందరు చూశారు, ప్రేక్షకులు చూశారు. కాబట్టి ఇంకా ఏంటంటే అక్కడ సుమన్ శెట్టికి ఆయన సేఫ్ అనగానే అక్కడ నాగార్జున గారు పక్కన కూర్చున్న ఆడియన్స్ కూడా క్లాప్స్ కొట్టారు. చూడండి, నిజంగా సుమన్ శెట్టి జెన్యూన్ ప్లేయర్, లాస్ట్ టాప్ 5 వరకు ఉంటారని నేను అభిమానిస్తున్నాను.